पुरुषं महान्तं आदित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్య. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. బృహదారణ్యకోపనిషత్తు ద్వితీయ బ్రాహ్మణం. శ్వేతకేతురుః ఆరుణేయః పంచాలానాం పరిషదం ఆజగామ. యొక్క శ్వేతకేతు శ్వేతకేతు జైబలి ప్రవాహన, ఈ ఇద్దరి మధ్య 5 ప్రశ్నలు సందేహ నివృత్తి జరుగుతుంది. ఇవన్నీ ఈ కథారూపకంగా, ఈ 5 ప్రశ్నల కథారూపకంగా ఛాందోగ్యోపనిషత్తులో 5వ ప్రపాఠకంలో 3 నుంచి 12 ఖండముల వరకు దాదాపుగా ఇవే శబ్దాల యొక్క కొంచెం వెనక ముందు ఈ శబ్దాలను చూపిస్తూ ఈ కథ మొత్తం వచ్చేసింది. అందుకని ఇక్కడ ఈ కథను చెప్పకుండా మూలమును మాత్రమే చెప్పడం జరుగుతుంది. అంటే చెప్పిందే చెప్పడం అన్నట్టుగా అవుతుంది. ఈ కథ తర్వాత 3వ బ్రాహ్మణం నుండి మంతరాశం. మంతరాశం అంటే సంతానం గురించి వస్తుంది. ఈ యొక్క ద్వితీయ బ్రాహ్మణంలో ఇదివరకు వచ్చిందే కాబట్టి దీని గురించి మళ్ళీ ఇక్కడ పాఠం ఉన్నది కాబట్టి ఒకసారి దీన్ని చదువుకొని ముందుకు వెళ్దాం. స ఆజగామ జైబలి ప్రవాహణం పరిచారయమాణం తం ఉదీక్షమభ్యువాద కుమార ఇది. ఇక జైబలి శ్వేతకేతు తోటి ఏమంటున్నాడంటే, జైబలి ప్రవాహణం పరిచారయమానం. ఇక పరిచారణం అంటే అన్ని రకాలుగా తన గురించి తెలియజేసుకుంటూ తము ఉదీక్ష్యం అభ్యువాద, తనను ఉద్దేశించి అంటున్నాడు ఏంటంటే కుమార ఇది. ఇక తండ్రి కుమారుణ్ణి సంబోధించి బిడ్డ అని చెప్పేసి సంబోధించి అంటున్నాడు. ఏమంటే అప్పుడు కుమారుడు సమాధానం ఇచ్చాడు. ఏమ్రా అని అన్నదానికి, బిడ్డ అని అన్నదానికి సా భో ఇది అతడు చెప్పండి నాన్న అన్నాడు. ప్రతిశుశ్రావ అనుశిష్టో అన్వసి పిత్రేతి ఓమితి హోవాచ.
ఇక తండ్రి ఆ మాట చెప్పిన తర్వాత కొడుకు, వింటున్నావా ప్రతి శుశ్రావా అనుశిష్టోసి శిష్టో అన్వసి, నేను చెప్పేది వింటున్నావా, నా మాటను చెవిన పెడుతున్నావా అని తండ్రి అనగానే, పిత్రేతి పిత్ర తండ్రి అనగానే కొడుకు ఏమన్నాడంటే ఓం ఇది, సరే వింటున్నాను. వేత్త తెలుసుకో, యథా ఇమాః ప్రజాః ప్రయత్యో విప్రతిపద్యంతా ఇది. యథా ఏ విధంగానైతే ఇమా ప్రజాః ఈ యొక్క 84 కోట్ల జీవరాశులు ఏవైతే ఉన్నాయో, ప్రయతి ఇక్కడ నుండి ఇంకెక్కడికి వాటి జీవిత గమ్యం వైపుకు అన్ని ముందుకు పయనిస్తూ ఉన్నాయో, అవి ఎట్లా పుడుతున్నాయి 84 లక్షల కోట్ల జీవరాశులు అవి ఎట్లా పుడుతున్నాయి, వాటి రహస్యాన్ని తెలుసుకోమని చెప్పేసి తండ్రి చెప్తున్నాడు జైపల్లి. విప్రతిపద్యంతా అయితే అవి ఎట్లా పుడుతున్నాయి. నేతి హోవాచ, కొడుకు ఏమన్నాడంటే నేతి అంటే నాకు తెలియదు నాన్నగారు ఎట్లా పుడుతున్నాయో అని అన్నాడు. వేత్త యథేమం లోకం పునరాపద్యంత ఇది. ఇక ఈ లోకం ఇప్పుడు ఏంటంటే భగవంతుడు అమైతుని సృష్టి పుట్టించాడు. అమైతుని సృష్టి తర్వాత ఈ మైథున సృష్టి నడుస్తున్నది, ఒకరి తర్వాత ఒకరి నడుస్తున్నది. భగవంతుడు విత్తనం వేశాడు, ఆ విత్తనం తోటి ఒక పంట వచ్చింది, ఆ పంటతోటి వచ్చేటువంటి విత్తనాలు వాటికవే విత్తనాలుగా ఉండి ఈ లోకము ఉత్పన్నం అవుతూ ఉంది. భగవంతుడి మొట్టమొదటి సృష్టి అమైతుని సృష్టి, ఆ భగవంతుడి అమైతుని సృష్టి తర్వాత అంత మైథున సృష్టి జరుగుతుంది. ఈ మైథున సృష్టిలో భగవంతుని ప్రమేయం ఏమీ లేదు. భగవంతుడు వాటిని దారిలోకి తీసుకురావడం, దారింట నడిచేటువంటిదంతా వారే, దారి చూపెట్టిన వాడు భగవంతుడు అని చెప్పాడు. చెప్పండి ప్రభాకర్ గారు. ఓ ఆచార్యజీ, ఈ జీవరాశులు 84 కోట్ల జాతుల ఆచార్యజీ, జాతుల అని జాతులు వాటి లెక్క మనకు అట్లా కరెక్ట్ తెలియదేమో కదా ఆచార్య, అనంతం అనొచ్చేమో కదా. అనంతం అనడానికి లేదు, ఎందుకంటే వాటికి అంతము అనేటువంటిది ఉన్నది కదా. ఏ జాతికి ఆ జాతి అంతమైపోతుంది. ఇప్పుడు పెద్ద పెద్ద రాక్షస గొల్లులు లేవు, అంతరించిపోయాయి డైనోసార్లు. ఇప్పుడు ఇంటర్నెట్ అంతర్జాలం ఎంతెంత విస్తరిస్తుందో, ఈ సెల్ ఫోన్లు ఎంత వస్తున్నాయో, ఈ కందిరీగలు కానీ ఈ ఊర పిచ్చుకలు కానీ ఇవన్నీ అంతరించిపోతున్నాయి కదా. అవును, మరి అంతరించిపోతున్నప్పుడు అనంతం ఎట్లా అవుతాయి, అంతమవుతుంది కదా సృష్టి నెమ్మదిగా. అదే 84 లక్షలు అంటుంటిమి, మళ్ళా ఇప్పుడు కోట్లని వింటున్నాం కదా. లక్షల కోట్లు. ఇప్పుడు ఏంటంటే మనకు ఇదివరకు తెలిసినటువంటి భాష ఏంటంటే ఒకరికొకరు కలవకుండా ఉండడానికి చేతి ముద్రలు అని చెప్పారు. చేతి ముద్రలను ఫోర్జరీ చేస్తున్నట్టుగా పట్టుబడిన తర్వాత ఇప్పుడు కంటి పాపలను తీసుకుంటున్నారు, ఒకరికొకరి కలవకుండా ఉన్నాయని. అర్థమవుతుంది కదా. ఆ రకంగా మనిషిలో తేడా ఉండడం, మళ్ళీ ఇటువంటి ఒకరు ధనవంతులుగా, దరిద్రులుగా, నపుంసకులుగా, మరి కొజ్జవాళ్ళుగా, ఈ రకంగా రకరకాలుగా ఉన్నారు కదా. ఇవన్నీ లెక్క పెట్టుకుంటే కోట్ల మీదనే ఉంటది. దీనిది ఏమైనా ఆధారం అట్లా మంత్రం ఉందా వేద మంత్రం? విష్ణు శర్మ అని చెప్పేసి దారి తప్పినటువంటి, చెప్తే అర్థం కానటువంటి వ్యక్తులకు, బాధ్యత తెలుసుకోలేనటువంటి పిల్లలకు, తల్లిదండ్రుల మాట వినటువంటి వాళ్లకు, అటువంటి వాళ్లకు దారికి తేవడానికి పంచతంత్రం అనేటువంటిది ఒక గ్రంథం ఉన్నది. ఆ పంచతంత్రంలో ఒక సందర్భంలో ఈ విషయం వస్తుంది. ఆ పంచతంత్రం ఆధారంగా ఇది అందరూ ఎవరెవరైతే ప్రయోగిస్తున్నారో 84 లక్షల కోట్లు అని చెప్పేసి, కానీ ఆ పంచతంత్రం మరి అతనికి ఎలా తెలిసింది? అతను ఏమైనా ఒక్కొక్కరిని లెక్క పెట్టాడా?
అని అంటే అది కూడా ఎక్కడో ఒక చోట చూసి ఉండొచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకందరికీ పంచతంత్రం ఆధారం. ఇప్పుడు ఆ వేదంలో సృష్టి ఉత్పత్తి గురించి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క రహస్యం గురించి చెప్పడం జరిగింది. కానీ ఈ మంత్రంలో ఈ రకంగా ఉన్నదనేటువంటిది ఎక్కువ శాతం ఋగ్వేదము 10వ మండలము 160 నుంచి 176 ఈ సూక్తంలో ఈ రహస్యము కొంతగా మరి నాకైతే కనిపిస్తుంది. ఈ యొక్క సాంఖ్య దర్శనము 1వ అధ్యాయము 61వ సూత్రం సత్వరజ సమసాం సామ్యావస్థ ప్రకృతి మహాన్ ఈ యొక్క సూత్రం యొక్క ప్రమాణాన్ని దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశము అణుసృష్టి ప్రకరణంలో సృష్టి ఆరంభము 8వ సమాసము అణుసృష్టి తయారు చేసేటప్పుడు అణువు ఒక్కొక్క అణువు తయారవుతుంది కదా, అణువు తయారు కావడానికి ఆ అణువును విప్పి మరీ చెప్పడం జరుగుతుంది. ఆ అణువులో ఒక్క అణువులో ఎంత సామర్థ్యం ఉన్నది అనేటువంటిది. ఈ అహంకారము అనేటువంటిది, స్వాభిమానము అనేటువంటిది జీవాత్మలో నింపడానికి ప్రకృతి అణువులో నిండి ఉన్నది. సత్వము, రజస్సు, తమస్సు ఈ మూడిటి యొక్క సంయోగము ప్రకృతి. ఆ ప్రకృతి నుండి వచ్చేటువంటి వికృతి ఇప్పుడు కనిపిస్తున్నటువంటిది. మహత్తత్వము, అహంకారము, తన్మాత్రలు, పంచ తన్మాత్రలు. ఆ తన్మాత్రలలో పంచ సూక్ష్మ భూతములు, స్థూల భూతములు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఎక్కడైతే కలుస్తాయో అక్కడ మనస్సు ఏర్పడుతుంది. ఈ యొక్క జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మనసుతో పాటు ఎక్కడికైతే ముందుకు సాగుతూ ఉంటాయో అక్కడికి పంచ సూక్ష్మభూతములు, స్థూల భూతములు ఇవి వచ్చి కలుస్తుంటాయి. ఈ యొక్క పంచ సూక్ష్మ స్థూల భూతాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు ఎక్కడైతే కలుస్తాయో అక్కడ జీవాత్మ వస్తుంది. ఇది ఒక అణు తత్వం. ఆ జీవాత్మలో దానికి వ్యాఖ్యానం ఏం చేస్తున్నాడు దయానంద సరస్వతి అంటే, జీవాత్మలో పరమాత్మ ఉన్నాడు అని చెప్పేసి ఈ షడ్వింశతిరి గణ, ఇది పంచవింశతిరి గణ అని చెప్పేసి అక్కడ ఉన్నది. పంచవింశతిలో ఈ జీవాత్మ లోపల పరమాత్మ ఉన్నాడు అని వ్యాఖ్యానం చేస్తూ షడ్వింశతిరి గణ 26 తత్వములతో కూడినటువంటిది ఒక అణుతత్వము. అణు కలిస్తేనే ద్వేణువు అవుతుంది. 2 అణువులు కలిస్తే, 2 అణువులతోటి ఇంకొకటి కలిస్తే త్రసరేణువు అవుతుంది. ఆ త్రసరేణువులో మరొకటి కలిస్తే అది యొక్క మహత్పరమాణువు అవుతుంది. ఈ రకంగా అణువులు కలిసినటువంటిదే ఈ యొక్క మూర్తి రూపం. ఏదైతే చెట్టు రూపం ఉందో, రాయి రూపం ఉందో, మట్టి రూపం ఉందో, నీళ్ల రూపం ఉందో, ప్రతిదీ అణు సంయోగంలోనే ఉంది. ప్రతి అణువున ఆత్మతత్వం ఉంది. అందుకే పెరగడం, తరగడం అనేటువంటిది సంభవం జరుగుతుంది. లేదంటే జడానికి పెరగడం రాదు, తరగడం రాదు. దానికి గతినివ్వడం. భూమిలో ఉన్నటువంటి ఊర్జా శక్తి ఆహారముగా ఒక పండులాగా, ఒక కాయలాగా, పండులాగా తయారయ్యి జీవులకు శరీర ధారణ చేసినటువంటి వారికి ఆహారంగా రావడానికి, అది వినియోగించుకున్న నాడు అది కుళ్ళిపోవడానికి, మళ్ళీ ఆ చెట్టు యొక్క పంట యొక్క ఆయుష్ అయిపోయినప్పుడు అది ఎక్కడికక్కడే చచ్చిపోవడం కానీ, ఈ చనిపోవడానికి, మరియు అది మొలకెత్తి, విత్తనము మొలకెత్తి చెట్టుగా తయారై పుష్పించి ఫలిస్తూ ప్రతిఫలిస్తూ ఆహారంగా ముద్దలాగా ఎనర్జీని మనకు అందించడం. ఆ ఎనర్జీని మనం తిన్నప్పుడు కనబడే రూపాన్ని దేహం ద్వారా భగవంతుడు ఒలిపిస్తూ ఉంటే ఆ అన్న రూపంలో ఉన్నటువంటి ఎనర్జీ మన వంట పట్టిస్తూ శుక్రం ద్వారా గర్భాధానంతో జీవాత్మను పంపించడం, ఇదంతా జరుగుతున్నటువంటిది ఒక విజ్ఞానం. అందుకని మనము ఇంతే అని అనడానికి లేదు. అనంతం ఈ సృష్టి అనేటువంటిది నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంటది. ఇప్పుడు జీవుడి యొక్క అల్ప సామర్థ్యాన్ని భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, ఈ యొక్క జీవుడు ఒక ఇప్పుడైతే ఎందుకు పనికిరాకుండా ఉన్నారు, మనం ఇద్దరం మనకొకరు అంటున్నారు. అది వేదం చెప్తున్నది ఏంటంటే, కనీసం 10 మంది సంతానాన్ని గాను 11వ సంతానంగా నీ భర్తనే భావించుకోమని చెప్పేసి ఈ యొక్క వివాహ వ్యవస్థలో
స్త్రీకి ఆశీర్వాద రూపకంగా భగవంతుడు ఇస్తున్నటువంటిది. ఈ యొక్క స్త్రీకి మరి 10 మందిని కనాలంటే మరి ఇప్పుడు సామర్థ్యం ఎటువంటిది అని అంటే, ఆ భగవంతుడి యొక్క ఉద్దేశము నువ్వు ఒక పశువు వలె, ఒక కోడి, ఒక పంది ఎట్లయితే అనేక మంది పిల్లలు అంటుంటుందో ఆ రకం కనమని కాదు ఇక్కడ. ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే నీలో కామ వాసన అనేది ఉండకూడదు, శారీరక ఆకర్షణ ఉండకూడదు. ఈ కామం అనేటువంటిది ఎంతెంత చెలరేగుతూ ఉంటుంటే దాని గురించి జీవితం అనేది పతనం అవుతుంటది. కాబట్టి ఈ వివాహ వ్యవస్థ ద్వారా మీకిద్దరికే ఇది సూక్తం. మీరిద్దరు మీ యొక్క శరీరంలో కామము అనేటువంటిది నెరవేర్చుకోవాలి. అందుకే ఈ యొక్క దాంపత్య జీవితం, అందుకే ఈ సంతానాన్ని కనడం, అందుకే ఈ శరీరంలో యొక్క ఆకర్షణ వారికే మొత్తం నెరవేర్చుకుంటే ఇక మళ్ళీ నువ్వు ఈ వైపు రావద్దు అనేటువంటి ఉద్దేశమే నువ్వు 10 మంది సంతానం వరకు కనేందుకు అనుమతిస్తున్నాడు. మరి వాళ్ళు ఇతర మతస్థులు అయితే వాళ్ళు 15 మంది, 20, 25, 30 మంది కంటున్నారు. అది కనొచ్చు ఎనర్జీ తీసుకొని. అదేంటంటే వారికి ఇక ఆత్మతత్వం అనేటువంటిది, తనను తాను ఉద్ధరించుకోవాలనేటువంటి స్పృహ అనేటువంటిది కోల్పోవడం జరుగుతుంటది. ఒక యంత్రము మాదిరిగా ఈ స్త్రీ జీవితం ఏంటంటే యంత్రము మాదిరిగా గర్భంలో వచ్చినటువంటి పిండం అటు బయటకు రాగానే మళ్ళీ ఇటు ప్రయత్నం చేయడం. అందుకే మనోరంజనం ఏంటంటే తరగతిలో పిల్లలను లేపి అడుగుతుందంటే, ఒరే అబ్దుల్ నువ్వు నిలబడు, ఎందుకు చేయలేదు అని అంటే, మా ఇంట్లో అంత అల్లరిగా ఉంటుంది మేడం, అందుకే నేను మీరు చెప్పిన హోంవర్క్ చేయలేదు అని అంటే, మరి మీ నాన్న ఏం పని చేస్తాడంటే ఏమడుగుతుంది అంటే, మొదట మీరు ఎంతమంది అని అంటే 16 భాయ్యే और 5 బహనే. ఇంతమంది మీ నాన్న ఏం పని చేస్తాడంటే ఇదే పని చేస్తాడు. ఆ రకంగా సమాధానం చెప్తున్నాడు. అది మనోరంజన. అంటే వాళ్ళ భోజనం ఆరోగ్యం ఉంటుంది, అది అట్లా ఉంటుంటది. కాబట్టి ఇది భగవంతుడు సంతానానికి మధ్య 3 సంవత్సరాలు, తక్కువలో తక్కువ 3 సంవత్సరాలు, ఎక్కువ 4-5 సంవత్సరాలు గడిచినట్టయితే అప్పటి వరకు శరీరం కూడా కొద్దిగా పుంజుకోవడం జరుగుతుంటది, ఎనర్జీ యుక్తంగా శక్తిదాయకంగా ఉంటుంటది. కాబట్టి సంతానాన్ని ఇవ్వడానికి, జ్ఞానవంతమైనటువంటి సంస్కారవంతమైనటువంటి జన్మని ఇవ్వడానికి తల్లి సమర్థరాలు అవుతుంది. 9 మాసాలు మోసేటప్పుడు మరి ఆ శిశువును కనిపించేటప్పుడు ఎందుకు అని అంటే, ఆ గర్భంలో ఉన్నప్పుడు కోల్పోయినటువంటి ఎనర్జీని ఈ కనిపించేటప్పుడు తను పురమాయించుకుంటుంటది. కాబట్టి మళ్ళీ సన్నద్ధం అవుతుంటది. కాబట్టి ఆ రజస్వల అనేటువంటిది కూడా ఈ 9 మాసాలు ఆపి మళ్ళీ శిశువు పుట్టిన తర్వాత 2-3 నెలలకు ప్రారంభమైతే అప్పుడు శరీరంలో ఉన్నటువంటి వేడి అంత పోయి మళ్ళీ అవి సిద్ధమవుతుంటది. కాబట్టి ఇదంతా భగవంతుడు నీలో ఉండేటువంటి ఒక ఆసక్తి ఇంకొకరి మీద ఆధారపడి జీవించాలనేటువంటిది, నీకు ఇంకొకరు కావాలనేటువంటిది, త్రింబకం యజామహే సుగంధిం పతివేదనం, ఈ పతివేదనము భాష పోవాలి. నేను ఆత్మ, నేను స్వామిని అనేటువంటి భావం రావాలి. అందుకే యజమాన తత్వం అనేటువంటిది వచ్చింది. యజమాన తత్వం ఎప్పుడు, స్వామిత్వ భావం ఎప్పుడు వస్తుంటది అని అంటే, నేను పరిపూర్ణంగా ఉన్నాను, నాకు ఏ అవసరం లేదు అన్నప్పుడే ముక్తికి యోగ్యులు అవుతుంటారు. ఆ రహస్యాన్ని తెలియజేయడం గురించే కొంతమందికి, ఇప్పుడు రెడ్డప్ప గారు వచ్చారు మన మధ్యలో. వారు మొదట వచ్చేటప్పుడు వారి సమస్యతోటే వచ్చారు. వారు అలాంటి వారు ఇంకెంతో మంది ఉన్నారు. ఒకరి జీవితం నుంచి భార్యను జరిపేసి భర్తకు భార్య లోటును తెలియజేయడం, భర్తను జరిపేసి భార్యకు భర్త లోటును తెలియజేయడం, తల్లిదండ్రిని జరిపేసి పిల్లలకు తల్లిదండ్రుల యొక్క విలువ తెలియజేయడం. ఈ రకంగా ఎవరైతే ఇదివరకు ఉన్నటువంటి దానిని దుర్వినియోగం చేసుకున్నారో అనేటువంటి రహస్యం, అంటే అందరికీ అలాగనే కాదు, కొంతమంది యోగ్యులు అవుతుంటారు. ఇప్పుడు వాము పెట్టిన కుండ చాలా వరకు పరిస్థితులను ఎదుర్కోగలుగుతుంటుంది. అదే చక్రం నుంచి బయటకు వచ్చినటువంటి
ఎండకు గాలికి తడారుతున్నటువంటి కుండ అది దేనిని సహించుకోలేదు, తొందరగా ఇచ్చుకుపోతుంటది, పగిలిపోతుంటుంటది. అదే వాము పెట్టినట్టయితే గట్టిగా అవుతుంటుంటది. అది ఎవరికైతే ఎంతెంత సంబంధాలు దూరం చేసి ఒంటరితనంగా భగవంతుడు ఇస్తున్నాడో అక్కడ వారు అనుభవోపేతంగా ఎదగడానికి, ఇక మూర్ఖత్వంగా ఎవరైతే నా భార్య, నా పిల్లలు, నా సంపత్తి అనేటువంటి వ్యామోహంలో ఎవరైతే ఉన్నారో అంటే వారికి ఇంకా కర్మఫలం అనుభవించడానికి, ఇంకా జన్మలు ఎత్తడానికి ఇంకా ఆస్కారం ఉంది. అందు గురించి వాళ్ళను ఒక దగ్గర జీవితం గడిపి చేస్తున్నాడు. ఎవరికైతే కాలం చెల్లుబాటు అవుతుందో, కర్మఫలం చెల్లుబాటు అవుతుందో నెమ్మదిగా వారిని ఇంటి నుంచి వేరు చేయడం, వైరాగ్యం పేరు మీద అనుకోండి, ఇంకేదైనా పేరు మీద అనుకోండి, ఇంకా ఇంట్లో ఉండి కూడా ఇంటిని వినియోగించుకోకుండా చేయడానికి తల్లిని దూరం చేయడం, తండ్రిని దూరం చేయడం, సంతానాన్ని దూరం చేయడం, ఈ రకంగా ఒక్కొక్కరిని చేసి ఒంటరితనంలో తీసుకొచ్చి తన స్వామిత్వాన్ని అనుభవింపజేస్తున్నాడు భగవంతుడు. అందు గురించి ఇదంతా మనము అనంతము అనడానికి లేకుండా ఏంటంటే అంతం జాతులన్నీ అంతరించిపోతున్నాయి. ఈ అణువులో ఉన్నటువంటి జీవాత్మ ఈ సృష్టి చేసేటువంటి బ్రహ్మాండ సృష్టి చేసేటువంటి పరమాత్మ దృష్టిలో అల్పజ్ఞుడు కాబట్టి ఎప్పటికీ కొత్తదనం కోరుకుంటాడు. ఇక్కడుంటే అక్కడికి. ఈ యొక్క ఆశ్రమంలో ఈ దాయిని అమ్మ వారు చదువుకోలేదు, హిందీ రాదు, మళ్ళీ వారికి ఏంటంటే ఎవ్వరు ఏది చెప్తే బండ గుర్తుగా పట్టుకుంటారనమాట. ఆహార బాధ్య భాగాహుతి ఆహుతి ఇవ్వడానికి ఈ యొక్క అగ్నేయ స్వాహ సోమాయ స్వాహ అని ముందుకు వెళ్ళి వెనుకకు రావాలంటే మనం ఎందుకు రావాలి అని వారి యొక్క వాదన. దాని గురించి మొండిపట్టు. అంటే వారికి ఏంటి అని అంటే మనం ముందుకు పోతే ముందుకే పోవాలి. వారికి ఉపదేశం చేసే ఆచార్యులు ఏమంటారంటే జీవాత్మ ముందుగా పోతుంది కానీ వెనకకెలా వస్తున్నది. దేవుడేమో మన ప్రతి దినచర్యలో ప్రతి దానికి మనం దేంట్లోనైతే పూనుకుంటాము, తినడానికి వెళ్ళినా వెనక్కి తీసుకొస్తున్నాడు, యజ్ఞం చేయడానికి వెళ్ళినా వెనక్కి తీసుకొస్తున్నాడు, ధ్యానం చేయడానికి వెళ్ళినా, ఇంకా ఏదైనా పని చేయడానికి వెళ్ళినా, స్నానం చేయడానికి వెళ్ళినా, మలమూత్ర విసర్జన చేయడానికి వెళ్ళినా, అమ్మ నాన్న ప్రేమను పొందడానికి వెళ్ళినా, భార్య పొందడానికి వెళ్ళినా, దేంట్లోకి వెళ్ళినా మళ్ళీ వెనుకకు తీసుకొస్తున్నాడు. ఊరికి వెళ్ళినా వెనుకకు తీసుకొస్తున్నాడు, చచ్చిపోయినా వెనుకకు తీసుకొస్తున్నాడు. ఇది నువ్వు ముందుకు పోయినటువంటి వాడు వెనుకకు రావాల్సిందే, వెనుకకు వచ్చినటువంటి వాడు ముందుకు పోవాల్సిందే. ఈ రహస్యము మరి ఆ ఆచార్యులు అనేటువంటి వారికి వారు కేవలం 4 కట్టెలు ఒక దగ్గర పోగేసి నిప్పు పెట్టి ఓం స్వాహ అనడం వరకే వారికి తెలుసు. కాబట్టి వారికి ముందుకు పోయేటువంటిది అంటే ఈ విధంగా సృష్టి అనేటువంటిది అంతరించే వైపుకు వారు అర్థం చేసుకున్నారు. వారు ఏ మత సంప్రదాయం నుండి అయితే వచ్చారో ప్రతి మత సంప్రదాయంలో జీవాత్మ ఇక్కడి నుండి తనను తాను ఉద్ధరించుకోవడానికి ఉన్నాడు. కాబట్టి వీళ్ళు భాష మాట్లాడుతానంటే శివంలో కలిసిపోయారు, పరమాత్మలో లీనమైపోయారు అని అంటుంటారు. వారికి లీనం తెలియదు, ఐక్యం తెలియదు, ఏది తెలియదు. తెలియనటువంటి అజ్ఞానంతో రాసినటువంటి ఆ యొక్క గ్రంథాలను బట్టి ఈ సమాజం అంతా తప్పుడు దోవలో ఉన్నదనమాట. ఆ తప్పుడు దోవలో ఉన్నటువంటి సిద్ధాంతోటి వచ్చినటువంటి ఎవరైతే ఆ ఆచార్యులు ఉన్నారో ఈ అగ్నిహోత్రంలో అగ్నేయ స్వాహ, సోమాయ స్వాహ, ప్రజాపతే స్వాహ, ఇంద్రాయ స్వాహ, ఈ 4 ఆహుతుల యొక్క విధానం అర్థం కాకపోవడం వల్ల ఈ దాయిని అమ్మ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అర్థమైన వాళ్ళు దాదాపుగా చాలా తక్కువ, అరుదు. అర్థం కాని వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఆ మిడిమిడి జ్ఞానంతో ఈ యొక్క యజ్ఞ పద్ధతి వ్యవస్థను వికృతం చేస్తున్నారు. వాళ్ళకు తెలిసినంత వరకు అది చేస్తున్నారు ఆ రకంగా. అందుకని జీవుడు ఎక్కడ తృప్తిగా ఉండడు అనేటువంటి రహస్యాన్ని భగవంతుడు ఈ యొక్క బాల్యంలో చూపిస్తున్నాడు. తను ఆడుకోవడానికి వెళ్ళినా కొద్దిసేపు ఆడుకుంటాడు, మళ్ళీ వస్తుంటాడు. పడుకోవడానికి వెళ్ళినా కొద్దిసేపు పడుకొని మళ్ళీ లేచి వస్తుంటాడు. కానీ ఏ పని చేసినా ఎక్కడ స్థిరంగా ఉండడు అనేటువంటిది ఈ బాల్యం ద్వారా భగవంతుడు మనందరికీ అందిస్తున్నటువంటి సందేశం. అందుకని జీవాత్మ గురించి మోక్షానికి వెళ్ళినా అక్కడ స్థిరంగా ఉండడు, ఇక్కడ జన్మలలోకి వచ్చినా ఇక్కడ స్థిరంగా ఉండడు. ఇక్కడికి వస్తే అక్కడికి పోవాలని, అక్కడికి వస్తే ఇక్కడికి రావాలి.
మాచార్జీ ఇప్పుడు బ్రహ్మం గారి కాలజ్ఞానంలో జీవులు 84 లక్షలనే ఉంది. 84 కోట్లని ఇక్కడనే వింటున్నాం. 84 లక్షలనే విన్నాం ఇంతవరకు అయితే. 84 లక్షలు అనండి, 84 కోట్లు అనండి. సరిగ్గా మంత్ర ప్రమాణం చూపెట్టమంటే ఓం ప్రకాష్ కూడా ఏం చూపెట్టలేడు. 84 లక్షలు కాదు, 84 అన్నదానికి కూడా నువ్వు ప్రమాణం చూపెట్టమంటే అది కూడా చూపెట్టలేరు. అందుకని ఎవరైతే చూపిస్తున్నారో బ్రహ్మంగారి కాలజ్ఞానం ఎక్కడైతే రాశారో దానిలో కూడా దానికి ప్రమాణం ఏంటి, ప్రమాణం అనేటువంటిది కావాలి కదా. ప్రమాణం అనేది చూపెట్టలేదు. ఇక ప్రమాణం ఇప్పుడు వర్తమానంలో ఉన్నటువంటి ఏంటంటే పంచతంత్రంలో ఇది విష్ణు శర్మ గారు చెప్పారు కాబట్టి ఇప్పుడు అయితే దానిని అయితే ఇదిగో ఇలా ప్రమాణం ఉన్నది అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు తలలో వెంట్రుకలు ఎన్ని ఉన్నాయి అని అంటే లెక్క పెట్టిన వారే ఇన్ని ఉన్నాయని, శరీరంలో నాడులు ఎన్ని ఉన్నాయి అని అంటే 72,000 అని అంటున్నారు. ఇక అవి వారు లెక్క పెట్టి చెప్తున్నారా అంటే మనోరంజనం ఏమంటారు అంటే ఇగో నీ ముందటే ఉన్నది తల, నువ్వు లెక్క పెట్టుకో, నేను వద్దన్నానా అని. ఇది అంటే వితండవాదం అన్నట్టు, బుద్ధిహీనత సమాధానం వారకము ఉంటుంది. అందుకని దీనిని జీవులు అనంతము, ఈ భగవంతుని సృష్టి అనంతము అనేటువంటిది ఈ రీసైకిల్ పిన్ అవుతూనే ఉంటుంటది. ఎప్పుడు దీనికి ఆది లేదు, అంతం లేదు. ఇక్కడ ఇది అయిపోతే మళ్ళీ ఇంకొక దగ్గర సృష్టి అవుతూనే ఉంటది. అక్కడి వాళ్ళు ఇక్కడికి, ఇక్కడి వాళ్ళకు అక్కడికి వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటుంటారు. ఇదంతా జరుగుతూనే ఉంటుంటది. కాబట్టి దీనిని సృష్టిని అనంతం అనడం సమంజసమే. ప్రభాకర్ గారు మరి అనుకుంటున్నట్టుగా ఈ జన్మలు అనంతము. ఇప్పుడు 84 అనండి, 2 అనండి, 1 అనండి, 1, 2, 3, 100, 84,000 లక్షలు కోట్లు ఎన్నైనా అనండి, జన్మలు అనంతము అనడానికి లేదు. అదొక దీని అభిప్రాయం ఏంటంటే ఈ జన్మలు అనేటువంటిది ఒక నిర్ధారణ, ఒక నిశ్చితమైనటువంటి స్థితిని చెప్పడానికి ప్రయత్నించడమే ఈ జన్మలకు అంతం ఉంది, కానీ జీవాత్మలకు అంతం లేదు, జీవాత్మల సృష్టికి అంతం లేదు అనేటువంటిది అభిప్రాయం. ధన్యవాదాలు. సరే. వేత్తో యథా అసౌ లోక ఏవం బహుభిః పునః పునః ప్రయద్భిర్నా సంపూర్యత ఇది. ఇగో ఇప్పుడు అదే విషయం వచ్చింది చూడండి. వేత ఇగో దీనిని తెలుసుకో. యథా అసౌ లోక, ఏదైతే ఈ లోకం కనబడుతుందో, ఏవం బహుభిః పునః పునః ప్రయద్భిర్ నా సంపూర్యతే. ఈ ఎంతమంది ఇంకా పుట్టుకుంటూ వస్తూనే ఉన్నారు, కానీ ఈ పుట్టడం ద్వారా ఇది ఎప్పుడు పరిపూర్ణం అనేటువంటిది కాలేకపోతుంది. ఇంతవరకు అయింది, ఇది పరిపూర్ణం అయిపోయింది, ఇక మీదట ఈ సృష్టి జరగదు, ఇక జీవాత్మలు అనేటువంటివి ఇక పుట్టరు, వారికి పాపపుణ్యం ఉండదు, ఇక అయిపోయింది, ఈ సృష్టి ఇక్కడికి అంతం అయిపోయింది అనేది ఎక్కడ లేదు. నిరంతరంగా ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క సైకిల్ పై బండి చక్రాలు, బస్సు చక్రాలు అవన్నీ చూస్తుంటే ముందుకు వస్తున్నది అని అనిపిస్తున్నది, కానీ వెనకకెళ్ళి చేస్తుంటే ముందుకెళ్ళి వెనకకు వస్తుంది. వెనకకు తిరిగేది ఎంత నిజమో ముందుకు తిరిగేది కూడా అంతే నిజం. అది గుండ్రగా ఉన్నాయి కాబట్టి నిరంతరంగా తిరుగుతున్నాయి. దీనిని ఇంగ్లీష్ భాషలో రీసైకిల్ బిన్ అని అంటారు. అర్థమవుతుందా రజనీ అమ్మ గారు? అందరు అంటే ఆ బెల్లానికి కొడితే రాయట్ల పట్టుకుంటుందో కెమెరాలు బంద్ చేసుకొని కూర్చుంటున్నారు. ఇద్దరు ఎందుకు బంద్ చేసుకుంటారు? ఇదేం అలవాటు? చెప్పండి రజనీ అమ్మ గారు. ఆచార్జీ, ఆత్మతత్వము చంచలత్వము అన్నారు కదా, ఆగమ సిద్ధాంతము ఉన్నప్పుడు మన స్థిరత్వం పొందదు ఆచార్జీ. ఆత్మతత్వము ఆగమ సిద్ధాంతము ఎప్పుడు చంచలంగా ఉంటుంది.
స్థిరంగా ఉంటుందా అని అడుగుతున్నారు వాళ్ళు ఆచార్యజీ. స్థిరంగా స్థిరంగా అవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది కదా, మళ్ళా తిరిగి మళ్ళా చంచలత్వం లాగా మరి చేసింది మళ్ళా చేయడం ఆగమ సిద్ధాంతం పాటిస్తుంది కదా ఆత్మ, మన స్థిరత్వం పొందదా మళ్ళీ ఎన్ని జన్మలు ఇప్పుడు తీసుకుంటుంది? ఈ విషయంలో భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, మనము ఇల్లు కట్టుకుంటే దానికి అంతం ఉంది, మనం బట్టలు కుట్టించుకుంటే దీనికి అంతం ఉన్నది అని చూపిస్తున్నాడు. అంటే ఈ జన్మలు ఏవైతే ఉన్నాయో ఈ జన్మలకు అంతం అనేటువంటిది ఉంది. కానీ ఈ రకంగా ఇల్లు కట్టుకోవడము, మనుషులు పుట్టడము, ఈ రకంగా ఈ దర్జీ పని బట్టలు కుట్టడము అనేటువంటిది, కుట్టడము నిరంతరంగా అతను కుడుతూనే ఉంటే అతను జీవితాంతం బతుకుతూ ఉంటాడు. ఈ అతని ఇల్లు కట్టుకునేవారు కట్టుకునేవాళ్ళంటే మేస్త్రి, వాళ్ళకు జీవనోపాధి లభిస్తుంది కాబట్టి అది నిరంతరంగా సాగుతుంది. కానీ ఒక ఇంటికి ఒక వయస్సు అనేది ఉంటుంటది, ఒక వస్త్రానికి ఒక వయస్సు అనేటువంటిది ఉంటుంటది, ఒక పరికరం ఏదైతే తయారు చేసినామో దానికి ఒక వయస్సు అనేటువంటిది ఉంటుంది. ఈ జన్మలు ఏవైతే ఉన్నాయో ఈ జన్మకు ఆయుష్ అనేటువంటిది ఉంటది. కానీ ఈ రకంగా ఈ జన్మలు నిరంతరంగా పుడుతూ ఉండడం అంటే ఇప్పుడు పుట్టిన వారు మళ్ళీ అదే జన్మలో ఆ రకంగానే పుడతారని కాదు, భగవంతుడు ముందుకు నడిపిస్తున్నాడు కాబట్టి ఇంకొక జన్మలోకి వెళ్ళిపోతుంటారు. వాళ్ళు ముందుకు వెళ్ళిపోతుంటే ఇప్పుడు ఒక లైన్ లో ఉన్నప్పుడు ఏంటంటే, ముందు వాళ్ళు ముందుకు జరిగితే వెనక వాళ్ళు ఈ లైన్ లోకి వస్తుంటారు, వెనక వాళ్ళకి వస్తూ ఉంటే ముందు వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంటారు. ఈ రకంగా వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటారు, పోయే వాళ్ళు పోతూనే ఉంటుంటారు. కానీ ఒకసారి ఈ లైన్ లో ముందుకు పోతున్నటువంటి వారు వారి ప్రారంభాన్ని బట్టి వారు వెళ్ళిపోతూ ఉంటుంటారు. మళ్ళీ వాళ్ళు ఇదే జన్మలోకి ఈ విధంగానే ఈ స్త్రీ పురుషులుగానే వస్తారని కాదు. ఎందుకు అంటే అన్ని రుచులు చూపించాలి కాబట్టి భగవంతుడు వారు చేసేటువంటి కర్మను బట్టి ఈ అమీబా నుంచి మొదలుకొని డైనోసార్ వరకు ప్రతి జన్మలో తిప్పి 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 చూపించడం. ఈ రహస్యం ఏంటి అని అంటే, ప్రతి దాంట్లో తొంగి చూసేటువంటి భావం, దీంట్లో ఏముంది దాంట్లో ఏముంది ఇదేంటి అదేంటి తెలుసుకోవాలనేటువంటి కుతూహలం యొక్క అభిప్రాయం భగవంతుడు చెప్తున్న సమాధానం. ఈ యొక్క అమీబా నుంచి మొదలుకొని సూక్ష్మాతి సూక్ష్మ జన్మల నుంచి మొదలుకొని విశాల పెద్ద పెద్ద ఈ యొక్క ఏనుగు కంటే కూడా 10 రెట్లు ఇంకా ఎక్కువ ఉండేటువంటి రాక్షస బల్లి, ఇంకా అంతకంటే పెద్దగా ఏవైతే జీవులు ఉన్నాయో ఆ జన్మలలో కూడా తీసుకెళ్లి అన్ని జన్మల రుచి చూపించడం. స్త్రీ జన్మలో ఉన్నప్పుడు పురుష జన్మలో ఉండే రుచి తెలియదు, పురుష జన్మలో ఉన్నప్పుడు స్త్రీ జన్మలో ఉండే రుచి తెలియదు. అందుకే ఒక్కొక్కసారి ఇబ్బంది వస్తే వీరు కర్తార్ సింగ్ ఏమంటుంటారంటే, క్రాంతికారి, భగవంతుడు నాకు ఈ మగ జన్మనిచ్చాడు, అందుకే నేను ఈ యొక్క బ్రిటిష్ వారిని ఎదిరించలేకపోతున్నాను, ఈ జన్మతోటే నా జీవితం సమాప్తం అవుతుంది, నాకు గనక పునర్జన్మ గనక ఉంటే నాకు ఈ మగ జన్మ వద్దు, నాకు ఆడజన్మ ఇవ్వమని చెప్పేసి కోరుకుంటాడు. రే నీకేం పోయే కాలం వచ్చింది, ఆడజన్మ కోరుకుంటాము, ఇట్లా ఇబ్బంది అని అంటే, ఈ యొక్క బ్రిటిష్ వారి యొక్క దౌర్జన్యాన్ని ఎదుర్కోవడానికి ఈ ఒక్క శరీరంతో సరిపోదు, నేను ఆడజన్మని ఎత్తి నాలాంటి ఒక 10, 20 మందిని సంతానాన్ని కానీ వీళ్ళ దౌర్జన్యాన్ని అంతం చేయడానికి, వీళ్ళ మీద తిరుగుబాటు చేయడానికి తయారు చేస్తాను నా బిడ్డలను అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఒక్కొక్కరి దృష్టికోణం ఒక్కొక్కరు. అర్థమవుతుందా? ఇప్పుడు కొంతమంది నాకు ఈ స్త్రీ జన్మ వద్దు, నాకు పురుష జన్మ వద్దు అని చెప్పేసి లింగ మార్పిడి చేసుకొని స్త్రీలుగా ఇద్దరు స్త్రీలు ఒకరు పురుషులుగా తయారై పెళ్లి చేసుకుంటున్నారు, ఇద్దరు పురుషులు అత్యంత స్నేహంతో ఒకరు స్త్రీగా మారి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. కనబడుతుందా లేదా టీవీలలో, వార్తాపత్రికలలో? అదంతా అవైదికమేగా ఆచార్యజీ, కాకపోతే వైదికం అనేది కాదు, తిక్క. ఎవరి పని పాట లేనుడు. ఇంకొకరైతే వారు ఒరే పొట్టోడా అంటే వారికి ఎక్కడ లేని అసహ్యం వేసి జీవితం మీద కాళ్ళు పొడుగు చేయించుకోవడానికి వేరే వాళ్ళ కాళ్ళను పెట్టుకుంటే ఆ యొక్క నరాలు, ఆ యొక్క DNA అది కలవక, అది అతుక్కోక వారు చనిపోయారు. తెలుసా లేదా విషయం? తెలుసు. అది అన్నమాట. నేతి హోవాచ ఇది, ఈ లోకము ఈ తీరుగా ఎందుకున్నది అనేటువంటిది ఆ యొక్క శ్వేతకేతు
ఆరునేయికు అర్థం కాలేదు. నేతి ఇతి ఉవాచ, నాకు తెలియదు నాన్నగారు అని అన్నారు. అప్పుడు జయబలి చెప్తున్నాడు ఏంటంటే, వేత్తు యత్ ఇత్యాం ఆహుత్య ఆహుతాయాం ఆపః పురుషో వాచో భూత్వా సముత్థాయ వదంతీతి. ఈ రకంగా వేత్త తెలుసుకో, ఈ రకంగా చూడు. యతిథ్యాం ఆహుత్య, ఏదైతే ఈ విధంగా ఇది శిష్టకృతి ఆహుతి, ఇది సమిత ఆహుతి, ఇది సామగ్రి ఆహుతి అని చెప్పేసి ఈ యొక్క ద్రవ్యాన్ని ఎప్పుడైతే ఆహుతి ఇవ్వడం జరుగుతుంటుందో, హూతాయాం ఆపహ, అది తరళ పదార్థముగా వెళ్ళి, అంటే ఇప్పుడు విత్తనాన్ని విత్తినప్పుడు అది ఘన రూపకంగానే ఉంటుంది, కానీ మళ్ళీ అది తరళ రూపంగా వచ్చి, అంటే ముడి ధాన్యం ఏదైనా సరే పంచమహాభూతాల సంయోగంలో తడిసి ఉబ్బి మొలకెత్తడము అని అంటే మళ్ళీ గట్టితనం నుండి సున్నితత్వానికి రావాల్సిందే అనేటువంటిది అభిప్రాయం. హుతాయాం ఆపహ పురుషవాచో భూత్వా, ఈ రకంగా పురుష అంటే పురుషార్థ పరులైనటువంటి, పురుషార్థం చేసేటువంటి ఆ విధంగా భూత్వా సముత్థాయ వదంతి, ఇక పురుషార్థ పరులై ఉండి పైకి లేచి మాట్లాడుతున్నది అది ఇది గమనిస్తున్నావా అని అంటే, అప్పుడు శ్వేతకేతు ఏమంటాడంటే నేతిహ ఉవాచ, తెలియదు నాన్నగారు అని అంటున్నాడు. అప్పుడు దాన్ని కూడా విడమర్చి చెప్తున్నాడు ఏంటంటే, వేత్థో దేవయానస్య వా పతః ప్రతిపదం పితృయానస్య వా యత్ కృత్వా దేవయానం వా పంథానం ప్రతిపద్యంతే పితృయానం వాపి హీన ఋషేర్వచః శృతం. ఇక్కడ ఏంటంటే వేత్త తెలుసుకో, దేవయాన అంటే దేవయాన అంటే దివ్యయానం, దివ్యము అని అంటే ఇదో అద్భుతంగా జరిగినటువంటి, ఇదివరకు ఇప్పుడు శ్యామలయ్య గారు వారి పరిస్థితి ఎందుకు వారు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా, ఇలా ఎందుకు జరుగుతుంది, నాకే ఎందుకు జరుగుతుంది అని ఆలోచన ఏదైతే మొదలవుతుందో, ఈ ఆలోచన పరిణామం దివ్యత్వం, దేవత్వం. ఎవరైతే ఇప్పుడు ఈ రెడ్డప్ప గారి పరిస్థితి కూడా అదే, ఇంకా రజనీ అమ్మ గారిది అయితే ఎన్నోసార్లు అన్నారు. పరిస్థితి ఏంటంటే మనం చూస్తున్నది నాకే ఎందుకు జరుగుతుంది, అందరూ బాగానే ఉన్నారు, నాకే ఎందుకు వారు రాలేదు విజయలక్ష్మి గారు, వారైతే దాంట్లోనే నాకే ఎందుకు జరుగుతుంది, మా పిల్లలకి ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటున్నారు. ఇప్పుడు భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, ఈ విషయంలో ఎంత మురికి ఉంటే ఆ మురికిని వదిలించడానికి అంతగా ఉతికించబడుతున్నాయి బట్టలు. ఈ బట్టలు ఉతికే దాని వెనక, మన ఇల్లును కడిగే దాని వెనక, మనం స్నానం చేసేదాని వెనక ఏంటంటే మనము ఉద్ధరించబడుతున్నాము అనేటువంటిది. నిన్న ఒక వీడియో చూస్తుంటే దాంట్లో ఏమని చెప్తున్నదంటే, మనం చూసే దృష్టికోణమును బట్టి మన జీవితం యొక్క పురోగతి ఎటువైపు అనేది తెలుస్తుంది. ఏమిటి అని అంటే, ఇప్పుడు దారింట పోతున్నప్పుడు ఇది కథ ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం, గుర్తుందో లేదో. ఒక తల్లి బిడ్డకు చెత్త పడేయమని చెప్పేసి పంపించింది. చెత్త పడేసే వెళ్ళేటప్పుడు దారింట ఎవరైనా వస్తుంటారు చూసుకుంటూ పోయి పడేయి చెత్త అని అన్నది. పోయి అక్కడ కూర్చున్నది. వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ మొదటి అంతస్తులో ఉంటుంటారు కాబట్టి వెళ్ళి అక్కడ కూర్చున్నది. ఎంతసేపటికి రాదు, ఏమైంది దీనికి, కింద అయితే పడ్డదా ఏందని చెప్పేసి తల్లెచ్చి చూస్తే ఆడ చెత్త బుట్ట పెట్టుకొని కూర్చున్నది. ఎందుకు కూర్చున్నావమ్మా అంటే, నువ్వే చెప్పావు కదమ్మా ఎవరైనా వస్తే చూసుకుంటూ పోయాను అంటే ఎవరు రావట్లేదు, అందుకే ఇక్కడ కూర్చున్నాను అన్నది. అర్థమవుతుందా? తల్లి చెప్పింది ఏంటిది, కూతురు అర్థం చేసుకున్నది ఏంటి? అర్థం చేసుకునే దానిలో తల్లి చెప్పింది అంటే, ఎవరి మీదన్నా పడితే వాళ్ళు తిడతారు, వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంటది, కాబట్టి ఎవరి మీద పడకుండా జాగ్రత్తగా పడేయి అని చెప్పేసి తల్లి చెప్పింది. కూతురు ఏం అర్థం చేసుకున్నది అంటే, ఎవరైనా వచ్చినప్పుడు వారి మీదే వేయాలని కూతురు అర్థం చేసుకున్నది.
ఇది తేడా అన్నట్టుగా. రాజవనమ్మ గారు పట్టుకుంటున్నారా లేదా? ఓం నమస్తే ఆచార్య, వింటున్నాం. వచ్చే వాళ్ళను చూసిపోయమన్నది కాబట్టి ఆ విధంగా అర్థమైంది. ఈ దేవయానం ఏంటంటే ఇప్పుడు ప్రసంగం ఏం నడుస్తున్నది అంటే, ఈ యొక్క కష్టాలు ఎందుకు వస్తాయి అంటే, ఈ బట్టలు ఉతకడం, ఇల్లు కడగడం, స్నానం చేసే ద్వారా ఇదివరకు ఇటువంటి మురికి జిడ్డు పరిస్థితిలో ఉన్నాము, మాసిన బట్టలతో ఉన్నాము. ఇప్పుడు వాటిని ఉతకాలి. ఎంతెంత జిడ్డు పడితే అంతంతగా సబ్బు పెట్టి బండకేసి కొట్టి నలిసి వాష్ మిషన్ వేసి, ఇంకా అది కాకపోతే మళ్ళీ వేడి నీళ్ళలో ఉడకబెట్టి కూడా జిడ్డును వదిలించడం ముఖ్య ఉద్దేశం. అంతేగాని ఆ బట్టలను చూసి సహించుకోలేక అని కాదు. మళ్ళీ మన ఇంట్లో ఎన్నో బట్టలు ఉంటాయి, ఆ బట్టలను ఏమనం, కానీ ఈ జిడ్డు పట్టిన బట్టలనే ఉతకడం భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం. రెడ్డప్ప గారు చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం బాధపడాల్సిన అవసరం లేదు. భగవంతుడు మనము ఉద్ధరింపబడేటువంటి అవకాశం వస్తున్నది కాబట్టి మనకు ఈ రకంగా సమస్యలు పెట్టి నువ్వు ఎదుర్కో, నువ్వు సమర్థవంతంగా నీ వల్ల ఇంకెన్నో జన్మలు ఎంతో మంది బాగుపడేది ఉన్నది. కాబట్టి అక్కడ నువ్వు వారిని బాగుపరచాలంటే ఇక్కడ నువ్వు ఓర్చుకోవాల్సిందే. వెలుగుతుందా? అందరినేమో నిద్రమత్తులో పడుకోబెట్టి మనల్ని మాత్రమే కూర్చుండబెట్టి ఈ ఆధ్యాత్మం ఎందుకు బోధిస్తున్నాడు భగవంతుడు? వినిపించేది అతడే, వినేది అతడే. ఈ ఓం ప్రకాష్, ఈ ప్రభాకర్ గారు, సువర్చలమ్మ గారు, ఇట్లా మనం ఎదురెదురుగా మన శరీరాలే కనబడుతున్నాయి, కానీ మన లోపల నుండి ఈ ప్రేరణ ఇస్తున్నటువంటి ఆ భగవంతుడే కదా. ఎవరు చడి చప్పులు లేకుండా ఉన్నారు. పుష్పమ్మ గారు దివ్యత్వం దేవయానము అని అంటే దేవతలు వెళ్ళేటువంటి, అక్కడ చెప్తున్నాడు కదా సంధ్యోపాసన ఉపస్థాన మంత్రంలో భగవంతుడు చెప్పినటువంటి దాన్ని దయానంద సరస్వతి ఉదయం సాయంత్రం మన చేత జపం చేస్తున్నాడు. దేవం దేవత్రా సూర్యం అధర్మజ్యోతిరుత్తమం. దేవ మార్గాన వెళ్ళేటువంటి, దివ్య మార్గాన వెళ్ళేటువంటిది వాళ్ళు మాత్రమే ఈ శుభ కార్యాలు చేస్తుంటారు, మంచి కార్యాలు చేస్తుంటారు, పరోపకార్యాలు చేస్తుంటారు. ప్రతిపదం పితృయానస్య పితృయానం అని అంటే బాధ్యతను తెలుసుకోవడం, ఒకరి కోసం చేయడం. పిల్లలు ఉన్నారు, భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, భార్య అమ్మ నాన్న ఉన్నారు. ఈ రకంగా బాధ్యతను పట్టుకునేటువంటి వారు పిల్లలు, భార్య, తల్లిదండ్రి, పెంపుడు జంతువులు, ఒక గుదిబండ. వారి కారణంగా ఇతను పురుషార్థం చేస్తున్నాడు కానీ తన ఆత్మను ఉద్ధరించుకోవడానికి చేయట్లేదు అనే సందేశం. స్వామి ఎప్పుడవుతారు? నా వల్ల ఇంతమంది పోషించబడుతున్నారు, నేను ఒక్కరిని చేస్తే వీళ్ళంతా మంచిగా ఉంటున్నారు అనేటువంటిది తెలుసుకుంటే ఈ ఇబ్బంది ఉండదు. వర్తలమ్మగా పని చేయండి, కుయ్యమంటున్నది కదా. మనకు ఉన్నా లేకున్నా పూట గడిపేసుకుంటాం, కానీ పిల్లలు ఉన్నారు కదా. ఆ పిల్లలు అక్కడ ఆ పిల్లలను ఎక్కడ ఏ రకంగా భావిస్తున్నారు అంటే, వీళ్ళు నా గండాన తగిలారు, వీళ్ళని నేను పోషించాలి అనేటువంటి భావం వస్తుంది. అది చెడు సందేశం అవుతుంది. అక్కడ గొడవలు అవుతుంటాయి, అక్కడ విడిపోవడం జరుగుతుంటది, అక్కడ పంచుకోవడం జరుగుతుంటది. ఎక్కడైతే నేను స్వామిని, నేను యజమానిని, ఓహో భగవంతుడు. ఇప్పుడు చెట్టు ఏమనుకుంటుందంటే, నేను ఒక్కదాన్ని ఉన్నాను, నా వల్ల ఇన్ని పిచ్చుకలు వస్తున్నాయి, ఇన్ని తేనెటీగలు వస్తున్నాయి, ఇంతమంది యాత్రికులు వస్తున్నారు, ఇంతమంది వారికి నేను ఆకలి తీరుస్తున్నాను అని చెప్పేసి ఆ చెట్టు అనుకుంటుందంట. ఆ రకంగా స్వామిత్వ భావం ఉన్నప్పుడు మనం ఎంతమందికైనా ఆశ్రయం ఇవ్వచ్చు, ఎంతమందినైనా మనకు సహకరించవచ్చు. కానీ ఇల్లుని చూసుకోవాలి కదా, భార్య ఉన్నారు కదా. మనకు ఉన్నా లేకున్నా సరే కానీ మరి భార్య అయితే మనల్ని నమ్ముకొని వాళ్ళ కట్టుబట్టలతో మన దగ్గరకు వచ్చి ఉంటున్నది కదా, మరి ఆమెను చూడాలి కదా. ఇక్కడ ఆమె సమస్యగా మారుతుంది.
ఆమెను ఎత్తి చూపడం అన్నమాట సమాజం ముంగట. ఆచార్యజీ తాను సంతోషంగా ఉండాలి, ఇతరులు సంతోషంగా ఉండాలి, కానీ బాధపడకుండా ఎప్పుడు ఏదో ఒకటి అట్లా ఉండడం అది మనసుకు సరిగా అనిపించదు. అది సరైనటువంటి భావజాలం కాదు. ఇటువంటి భావజాలం ఏంటంటే అవకాశవాదం వచ్చిన అవకాశం దొరికితే చేజార్చొచ్చు, బాధ్యతను వదిలేయచ్చు, ఇక మీది మీరు చూసుకోండి అనేటువంటి రకం. మీకు నేను చేసి పెట్టాల్సిందేమున్నది, మీరు బతుకుతలేరా, మీకు మీరు చూసుకోండి అనేటువంటి రకం. అక్కడ స్వామిత్వ భావం లేదు, నువ్వెంత నేనెంత అనే భావం, ఏర్పాటుతనం అనేటువంటిది అంతా అక్కడ ఉన్నది. ఇప్పుడు అందుకే భగవంతుడు ఇంకొక దృష్టికోణం ఏంటంటే, ఒక సంఘము, ఒక సమూహము, ఒక కుటుంబము, ఒక శాసనము, శాసకులను ఒక్కరిని పెట్టి, ఒక స్కూలు ప్రధాన ఉపాధ్యాయుడు ఒకడే ఉంటాడు కానీ పిల్లలు ఎంతమంది ఉంటారు, సర్పంచ్ ఒకడే ఉంటాడు కానీ ఊళ్ళో ఎంతమంది ఉంటారు, ముఖ్యమంత్రి ఒకడే ఉంటాడు కానీ అతని శాసనంలో ఎంతమంది ఉంటారు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి. ఈ రకంగా చూపిస్తున్నాడు సంస్థల ద్వారా. నీవు సంకుచిత భావంతో ఉండకూడదు, నువ్వు విశాల దృష్టికోణంతో ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, మనము సాధ్యమైనంత వరకు ఒకరి రుణములో ఉండకూడదు అనేటువంటిది యజ్ఞోపవీత సందేశం. మనం రుణముక్తం కావాలి. మనం ఎంతమందికైనా ఆశ్రయం ఇవ్వచ్చు, ఎంతమందినైనా పోషించవచ్చు, ఎన్ని పెంపుడు జంతువులనైనా మనము సాకొచ్చు. కానీ ఒకరి సొమ్ము తిని ఒకరి దగ్గర మనం ఉండి దేహి అనే స్థితిలో మనం ఉండకూడదు. ఇది స్వతంత్ర కర్త అని పాణిని మహర్షి చెప్తున్నాడు. ప్రతి ఒక్క జీవాత్మ స్వతంత్రం. ఈ పితృయానం అనే దానికి తండ్రి పట్ల, కుటుంబం పట్ల, వంశం పట్ల, నేను నా వంశం, నేను నా స్వాభిమానం, నేను మా గోత్రం, మా కులం అనేటువంటి ఈ ప్రత్యేకతలు ఎవరైతే దయానంద సరస్వతి వైదికములో ఏమైందంటే అందరినీ ఆర్య అని చెప్పారు. ఆర్యని గురించి వేద మంత్రాన్ని తీసుకొని యాస్క మహర్షి ఏమని చెప్తున్నాడంటే, ఆర్యుడెవరు అని అంటే ఈశ్వరపుత్రుడు అని చెప్తున్నాడు. ఆ విశాల దృష్టికోణం కలిగినటువంటి అతడు ఈశ్వరపుత్రుడు అని చెప్తాడు. ఇక ఎవరైతే కులము జిడ్డు వదలట్లేదు చూడండి. ఇప్పుడు ఈ రజనీయమ్మ గారే ఉన్నారు, స్వర్గం అంట. ఆ స్వర్గం అని పెట్టుకున్నారు. స్వర్గం అంటే మనం చచ్చిన తర్వాత దొరుకుతుంది కదా, స్వర్గం అంటే వీళ్ళు ఆ స్వర్గం నుండి వస్తున్నారా అని చెప్పేసి భ్రాంతి. అంటే కులము, వాళ్ళ ఇంటి పేరు ఈ పెట్టుకోవడం, ఇదంతా ఎవరి కుంపటిని వారు చూసుకునే రకమే ఈ ఇంటి పేరుతోటి మారు పేర్లు పెట్టుకోవడం. ఆర్య అని అనడం ఈ యొక్క వేదం ద్వారా చెప్పబడుతున్నటువంటి భగవంతుడి సందేశం. అందుకే అహం మనురభవం, నేను మనువునై ఉన్నాను, సూర్యుని పరిధిలో ఉన్నాను. మళ్ళీ ఇంకొక 9వ కాండంలో మండలంలో చెప్తున్నాడు, ఋగ్వేదం 9వ మండలంలో ఏంటంటే, మనుర్భవ దైవ్యంజనయా. పుష్పమ్మ గారు పట్టుకుంటున్నారా? నేను మనువునై ఉన్నాను, నువ్వు కూడా మనువు కా అంటే నువ్వు నా బిడ్డవు కా అని చెప్తున్నాడు. కానీ నువ్వు క్రిస్టియనుగా, నువ్వు స్త్రీవిగా, నువ్వు పురుషుడివిగా, నువ్వు ధనవంతుడివిగా, నువ్వు దరిద్రుడిగా అని చెప్తలేడు. నేనే రకంగా నువ్వు నా రకంగా అని వేదం చెప్తుంది. యత్ కృత్వా దేవయానం వా పంథానం, ఏది చేస్తే మనం దేవయానం, దివ్య గుణములు కలిగినటువంటి విద్వాంసుల యొక్క మార్గాన మనం వెళ్తూ ఉంటుంటాము. అందుకే ఉపస్థాన మంత్రం చివరిలో చెప్తున్నాను ఏంటంటే, దేవం దేవత్ర, దేవం దేవత్ర. దీని అభిప్రాయం ఏంటంటే, మనకు మొట్టమొదటి ఆధ్యాత్మిక స్పృహ ఇచ్చినటువంటి గురువు నుంచి మొదలుకొని, అది తల్లే కావచ్చు, తండ్రే కావచ్చు, మిత్రులే కావచ్చు, స్నేహితులే కావచ్చు, చుట్టాలు ఎవరైనా కావచ్చు, ఆ పరిస్థితులు ఎవరైనా కావచ్చు, ఆ మొట్టమొదటి వ్యక్తి నుంచి మనము చిట్ట చివరి శ్వాస వదిలి జీవనముక్తి పొందేటువంటి స్థాయిని మనకు కల్పించినటువంటి వ్యక్తి వరకు, దేవం దేవత్ర సూర్యం అగన్మజ్యోతిరుత్తమం, మనం ఉత్తమ మార్గంలో నడవాలి, మనం శ్రేష్ఠ మార్గంలో నడవాలి అనేటువంటిది అభిప్రాయం.
పంథానం ప్రతిపద్యంతే. ఇక ఈ రకంగా గొప్ప గొప్ప పనులు చేసేవారు, చెట్టు నాటేవారు గొప్ప పని చేస్తున్నారు, ఎన్నో ప్రాణులకు ఆశ్రయం ఇస్తున్నారు, ఎంతో మంది ఆకలిని తీరుస్తున్నారు. చెట్టును నరికేవారు ఒక జీవితాన్ని. శ్యామలయ్య గారు మొట్టమొదట ఆశ్రమం పరిస్థితి చూసి ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క జీవితం, ఇన్ని జీవితాలను నాశనం చేసింది అని అంటే ఆ రకంగా మరి జీవితాలతో ఆడుకునేటువంటి వారు, సమస్యల్లో ఇరికించేవారు, ఇబ్బంది పెట్టేటువంటి వారు ఎప్పటికీ పురోగతి సాధించలేరు. భగవంతుడు చెప్పిస్తున్నాడు ఏంటంటే ఒకరు పడిపోతే మనం వారిని పట్టుకుంటే వారి నోటితోటి మనకు వినిపిస్తున్నాడు, దేవుళ్ళ వచ్చి కాపాడావు, నువ్వే నాకు దేవుడే. ఇది దేవయాన మార్గం. ఒక చెట్టు పెట్టడం, ఒకరికి అన్నం పెట్టడం, ఒకరికి ఆశ్రయం ఇవ్వడం, ఒక పెంపుడు జంతువును సాకడం. ఎందుకంటే మన జీవితం మనం బ్రతకడం, మన బ్రతుకు ఒక చెట్టు బ్రతికే ఇంకో ఎంతో మంది ఎన్నో తన వంశాన్ని నడిపించడానికి కొమ్మలుగా వికసించి పుష్పించి ఫలించి విత్తనాలుగా తన వంశాన్ని తయారు చేస్తుంది. ఒక్క విత్తనంతో ఎన్నో విత్తనాలు తయారవుతున్నాయి ఆ చెట్టు ద్వారా. మరి ఒక పశువు పక్షి తను జన్మనిచ్చి ఎన్నో గుడ్లు పెట్టి ఎంతో మంది సంతానాన్ని కంటుంది. అదే రకంగా మనుషుడు కూడా. అందు గురించి ఈ పితృయాన మార్గం, దేవయాన మార్గం. దేవయాన మార్గంలో దివ్యమైన కార్యాలను చేయడం, ఒకరికి ఉపకారము పడేటువంటి పర ఉపకారమైనటువంటి పనులు చేయడం. ఈ పితృయాన మార్గం నేను, నా కుటుంబం, నేను, నా భార్య, నేను, నా ప్రతిష్ట, నేను, నా హోదా అనేటువంటి సంకుచితమైనటువంటి భావజాలం. కుటుంబం దాటి బయటకు వస్తే దేవయాన మార్గంలో పయనిస్తున్నట్టుగా. ఇక కుటుంబం వరకే చూసుకొని నేను నా వరకే అని చెప్పేసి 4 గోడల మధ్యలో ఉండడం పితృయాన మార్గం, సంకుచిత భావజాలం. ఈ ఆశ్రమ వ్యవస్థ అనేటువంటిది, గురుకులం వ్యవస్థ అనేటువంటిది, ఈ ధ్యానం, ఆధ్యాత్మికం అనేటువంటిది విశాల దృష్టికోణం వైపు. పితృయానం వా అపి హి నా రిషేర్ వచః శృతం. ఈ యొక్క రిషేర్ వచనం, రిషి అంటే ఆర్షం. ఆర్షం అని అంటే అక్కడ మనకు అఘమర్షణ మొదటి మంత్రంలో చెప్తున్నాడు, రితం చ సత్యం, రితం చ సత్యం. సత్యం ధనవంతుడికి ఒక రకంగా ఉంటుంటది, దరిద్రుడికి ఒక రకంగా ఉంటుంది, పండితునికి ఒక రకంగా ఉంటుంటది, వారి దృష్టికోణంతో ఉంటుంటది. ఈ రితం ఏదైతే ఉందో, ఇప్పుడు గాలి, వాడు పండితుడు కానీ, ఋషి కానీ, ప్రధానమంత్రి కానీ, పామరుడు కానీ, ఎవరైనా కానీ, పతితుడు కానీ, అందరికీ గాలి ఒకటే, నేల ఒకటే, నీరు ఒకటే, ఆకాశం ఒకటే. ఇది పంచమహాభూతాలు, ఇది రితం. ఇది అందరికీ ఒకటే. సూర్యుడు అందరికీ ఒకటే, చంద్రుడు అందరికి ఒకటే, ప్రకాశం అందరికీ ఒకటే. ఇది రితం. ఇక సత్యం ఏంటంటే, ఇప్పుడు పేదవాడి సామర్థ్యం వాడు నడిచిపోవడమే, వికలాంగుని సామర్థ్యం గెంతుకుంటూ పోవడమే, ఇబ్బంది పడుతూ పోవడమే, అది వారి సామర్థ్యం. ఈ యొక్క నీళ్ళలో పోయేవారు, స్టీమర్లో పోయేవారు, గాలిలో ఎగిరేవారు, రాకెట్లలో దూసుకుపోయేటువంటి వారు, అది వారి సామర్థ్యం. అది సత్యమే, ఇది సత్యమే. ఏంటిది అట్లా దిష్టి తగులుతుంది, వట్టి కూర్చొని చూస్తున్నారు. సత్యం, రితం సత్యం పట్టుకోవాలి కదా. ఇప్పుడు ఆచార్యజీ ఎప్పుడు ఉంటుంది భగవంతుని వ్యవస్థనా ఆచార్యజీ? సత్యం అనేటువంటిది పరిస్థితిని బట్టి వ్యక్తిని అక్కడి వ్యవస్థను అర్థం చేస్తుంది. రితం అనేటువంటిది మన చేతుల్లో లేదు, ఇది అందరికీ వర్తించేది అంతే. సత్యం అనేది మనుషుల చేతుల్లో ఉంది. అది మనిషికి తీరుగా ఉంటుంటది. అవును. రితం అనేటువంటిది ఇక అది మనిషి చేతుల్లో లేదు, మొత్తం భగవంతుడి చేతుల్లో ఉంటుంది. సత్యం సత్యం అంటే ఒకటే రకం ఉంటది కదా, మనిషికి వేరే వేరే ఉంటే సత్యం ఎట్లయితుంది? అది కాదు స్వామి. సత్యం అనేటువంటిది ఏంటంటే చూసేటువంటి దృష్టికోణంతో పేదవాడికి ఒక రకంగా, అడుక్కునేవాడికి ఒక రకమైన సత్యం, ఇచ్చేవాడికి ఇంకొక రకమైన సత్యం. ఇక్కడ సత్యం ఏంటంటే, అదే గురునానక్ దేవు బయలుదేరి శిష్యులతో పాటు వచ్చి ఒక ఊరికి రాగానే అందరు చూస్తున్నానంటే, ఏం గూటం ఉన్నట్టు నువ్వు నీ వెనక ఇంతమందిని చేసుకొని తిరుగుతున్నావు,
ఏదైనా పని పాట చేస్తే బాగుంటది కదా, ఎందుకు మా జీవితాల మీద పడి అడక తింటున్నారు? ఇది జీవితం ఏంటి? నువ్వు చెడిపోయింది గాక ఇంతమందిని చెడగొడుతున్నావు, మళ్ళీ ఊరూరా తిరిగి ఇంకెంతమందిని నీ ఉపదేశాలతో చెడగొడతావు అని వాళ్ళంతా అన్నప్పుడు, ఆ ఊరు నుండి బయటకు వచ్చి ఆ ఊరి పొలిమేర నుండి ఊరి వైపు తిరిగి చూసి, వెనక్కి తిరిగి ఆ ఊరి వైపు చూసి, మీరంతా చల్లగా కలిసికట్టుగా ఒకే దగ్గర ఉండండి అని చెప్పేసి ఆశీర్వదిస్తాడు. శిష్యులకు అర్థం కాలేదు. వాళ్ళ దగ్గరికి పోతే మనల్ని తిట్టకుండా, మన దగ్గరికి రాకుండా, ఉపదేశం చేయనివ్వకుండా మనల్ని అంతా ఇబ్బంది పెట్టారు. వారిని చల్లగా ఒక దగ్గర ఉండమని ఉపదేశిస్తున్నాడు గురువు గారు ఏందని ఆశ్చర్యపోయారు అనమాట. ఇంకొక ఊరికి పోతే అక్కడికి పొలిమేరలకు వెళ్ళగానే, అరే గురువు గారు వస్తున్నారు అని చెప్పేసి అందరు చాటింపుతో చెప్పడము, ఎవరికి వచ్చినట్టుగా వాళ్ళు పువ్వులు, పండ్లు, పాలు, ప్రసాదం తీసుకొచ్చి, గురుగారు మాకు జీవితం గురించి చెప్పండి, ఈ కష్టాలు వస్తున్నాయి, ఈ భార్య భర్త పిల్లలతో వేగలేకపోతున్నాం, ఈ రోగాలు నొప్పులు ఉన్నాయి, మాకు కొద్దిగా జ్ఞానోదయం కలిగించండి అని చెప్పేసి వారు వచ్చి నుంచి పోయే వరకు అందరూ గురువు గారు అని చెప్పేసి సాష్టాంగ నమస్కారం చేసి భక్తి శ్రద్ధతో ఉన్నారు. ఇక ఆ ఊరు నుంచి బయటకు వచ్చి వెనుకకు తిరిగి ఆ ఊరు వైపు చూసి చేతులు లేపేసి, మీరు చెట్టుకొక్కరు పుట్టకొక్కరు చెల్లా చెదరైపోయండి, మీరు ఎప్పుడు ఒక్క దగ్గర ఉండకూడదు, మీరు చెల్లా చెదరైపోవాలని చెప్పేసి వాళ్ళని ఆశీర్వాదం ఇస్తుంటాడు అన్నట్టు. అప్పుడు శిష్యులకు మరీ ఆశ్చర్యం వేస్తున్నారు. వాళ్ళ దుష్టులనేమో చల్లగా కలిసికట్టుగా ఒకే దగ్గర ఉండండి అని చెప్పేసి అన్నారు, వీళ్ళు ఇంత మంచిగా చూసుకొని మనల్ని ఇంత కన్యలతో సాగనంపుతుంటే వీళ్ళనేమో మీరు చెట్టుకొక్కరు పుట్టకొక్కరు చెల్లా చెదరైపోమంటున్నారు ఏంటి గురువు గారు అని అడిగితే, దుష్టులంతా ఒకే దగ్గర ఉంటే పీడే పోతుంది, ఒకేసారి పోతే. అది మంచి వారు ఎక్కడ ఏ కోణాన చూసినా, ఏ చెట్టు దగ్గర చూసినా, ఏ ఊర్లో చూసినా, ఎక్కడ చూసినా కూడా ఎంతో మంది ఉన్నా అందులో ఎవరో ఒకరు మంచి ఉంటే అక్కడ మంచి ఆ చెడ్డ వాళ్ళకు కూడా మంచి సందేశం ఇస్తుంటది. ఆ మంచి మనలాంటి వాళ్ళకి అందరికీ ఆశ్రయం దొరుకుతుంటది ఆ మంచి వాళ్ళతోటి. అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందా ఆచార్య? మంచి వాళ్ళు అక్కడ ఇక్కడ వేరే చోట ఉంటే వేరే దగ్గర జ్ఞానాన్ని పంచుతారు వాళ్ళు అందరికీ. అది సందేశం. మంచి అంతటా వ్యాపకం అవుతుంది అనేది అదే మంచి అంతటా వ్యాపకం కావాలి, ఎక్కువ మందికి తెలియాలి. మరి సమయం ఏమో అయిపోయింది. చెట్ల వాళ్ళు కొత్తుండి ఒకేసారి బాగుంది. పుష్పమ్మ గారు ముందుకు తీసుకెళ్ళండి, సమయం అయిపోయింది. ఓం నమస్తే ఆచార్య, ధన్యవాదాలు అనేక విషయాలు తెలియజేస్తున్నందుకు. ఈ ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సృష్టి రహస్యం ఉంది. ఈ రోజు వైదిక సంధ్య వరలక్ష్మమ్మ గారు. నమస్తే ఆచార్య. సంధ్యోపాసన బ్రహ్మయజ్ఞము. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహ. ఓం వాక్ ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఆపిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతలకరపృష్ఠే. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం తపః. ఓం సత్యం. ఓం ఋతం చ సత్యం సాభిద్ధా తపసోऽధ్యజాయత. తతో రాత్రియజాయత. తతః సముద్రో అర్ణవః.
సముద్రాదర్నవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదద్దిస్వస్సమిషతో వసి సూర్యచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయతు దివించ పృథివీంచాంతరిక్షమదో స్వః. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం ప్రాసీది గగ్నిరధిపతిరషితో రక్షితాదిచ్చాయిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః. ఋషిభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః. దక్షిణాదిగింద్రోధిపతిః స్థిరచ్చిరాజీరక్షితా పితరైషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః. ఋషిభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః. ప్రదీచీదిక్వరుణోధిపతిః ప్రతాపో రక్షితాన్నమిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః. ఋషిభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః. ఉదీచీదిక్సోమోధిపతిః స్వజో రక్షితాసునిర్షవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః. ఋషిభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః. ఊర్ధ్వాదిగిష్ణురధిపతిః కల్మాషగ్రీవో రక్షితా వీరుదశవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః. ఋషిభ్యో నమః ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః. ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతిః స్విత్రో రక్షితా విషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః. ఋషిభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః. ఉపస్థాన మంత్రములు. ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః. సనః పరిషదతి దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితాత్యాగ్నిః. చిత్రం దేవానాదనీకం చక్షుర్మిత్రస్య వర్ణశ్చాగ్నిః. ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతఃసుతశుషచ్చ. ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః. దృశే విశ్వాయ చూర్యం ఉద్వయం తమసస్వరిష్వః పత్యంత ఉత్తరం. దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం. తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరత్. పశ్యేమ శరదశ్యతం జీవేమ శరదశ్యతకం. శృణుయామ శరదశ్యతం ప్రబ్రవామ శరదశ్యతం. అదీనాసామ్య శరదశ్యతం భూహ్యచ్చ శరదశ్యతాత్. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం భూర్భువః స్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఏ రక్షకావు సచితానందనంత స్వరూపా నిత్యుడువు బుద్ధుడువు ముక్త స్వభావుడువు అజరుడు అమరుడు అభయుడు నిత్యుడు పవిత్రుడు సృష్టికర్త అయ్యున్న పరమాత్మ నీకు అనేక నమస్కారములు.
हे जगदीश्वरा दयानिधे भवत्कृपयानेन जपोपासनादिकर्मणा ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థములు ఈ జన్మలోని వెంటనే మాకు ప్రాప్తించుకుందాము గాక. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభీష్టయా आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः. ఓం నమస్తే ఆచార్య. అవకాశం ఇచ్చినటువంటి ఆచార్య గారికి ధన్యవాదాలు. బ్రహ్మ సంజోపాత నమస్తే. ముందుకు తీసుకు పాత వాళ్ళు కూడా సంఖ్యను మళ్ళీ మంత్రాలు తక్కువగా ఇష్టం వచ్చినట్టుగా చెప్తూ ఉంటే ఏమన్నట్టు? అది దయానందుడు చెప్పింది ఒకటి, జరుగుతున్నది ఒకటి, మళ్ళీ మీరు మూడవది తయారు చేసుకుని చదువుతున్నారు. అది సరైనటువంటిది కాదు. మళ్ళీ కెమెరాలు బంద్ చేస్తే నేను అవకాశం కట్ చేస్తాను. కెమెరా మరి సంధ్య చేసేటప్పుడు యూట్యూబ్ లో వాళ్ళంతా చూస్తున్నారు కదా, కెమెరా బంద్ చేసుకుని చేయడం ఏంటి? మీకు ఇష్టం లేకపోతే వేరే వాళ్ళకి ఇవ్వండి, వేరే వాళ్ళు ఉన్నారు కదా. నేను కెమెరా బంద్ చేయలేదు ఆచార్య. ఆ శన్నోదేవితో మొదలుపెట్టి మళ్ళీ అమృతోపస్థానం అని చెప్పి మళ్ళీ శన్నోదేవి ప్రమాణం ఎక్కడని చూపిస్తారు మీకు. మీరు చెప్పుకొని పోతారు, వాళ్ళు మళ్ళీ నన్ను అడుగుతారు అందరూ. ఇది ఎక్కడ మీరు ఇవే నేర్పిస్తున్నారు వాళ్ళకి. మా ఆచార్య మాట్లాడతాను ఆచార్య. ఓం ఆచార్య. కెమెరాలు పనిచేస్తలేవు ఆచార్య, ఓపెన్ ఆన్ చేస్తున్నా కానీ అదే చేయకపోవడానికి కారణం ఏంటంటే గ్యాలరీలో అదంతా నిండి ఉంటది. ఇది తీసేస్తా ఉన్నాను గ్యాలరీలో. ధన్యవాదాలు.